క్రాంతిబాబు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ జట్టిపాలెంలో గ్రామంలో ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీలో గూడూరి సరిత అనే మహిళని కుల పెద్దలు సాంఘిక బహిష్కరణ చేసి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ రోజుకి దాదాపుగా నెల రోజులు కావస్తా ఉంది. గత నెల జూలై 18వ తేదీన వెలి చేసి ఈ రోజుకి నెల పూర్తయింది. కానీ ఈ రోజు వరకు కూడా జిల్లా అధికారుల దగ్గర నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ఎవ్వరూ కూడా ఈ కుల బహిష్కరణ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదని తమ బాధితురాలు కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారికి, తర్వాత సిఏఎస్ఐల గారికి, అట్లాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో 2-3 దఫాలుగా ఇచ్చిన ఒక్క అధికారి కూడా ఆమెకు న్యాయం చేయలేదు. చేయకపోగా ఈ రోజుకి ఆమె కుల వివక్షని ఎదుర్కొంటా ఉన్నారు, సాంఘిక బహిష్కరణని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎవరో కూడా ఆ గూడూరు సరిత ఏ బాధితురాలు ఉన్నదో, సరిత బాధితురాలే కాదు, బాధితురాలి పిల్లలైనా సరే ఎవరింటికి వెళ్ళినా వీళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా సరే 4,000 రూపాయలు తప్పు కట్టాలి, ఫైన్ కట్టాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కుల పెద్దలు నిర్ణయించడం అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా అధికారులు పూర్తిగా విఫలమైనట్లే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజున స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ల కాలంలో కూడా ఇట్లాంటి కుల వివక్షత, సాంఘిక బహిష్కరణ అని అంటే దాన్ని రూపుమాపాల్సినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా దాన్ని పరోక్షంగా ఆమోదించడం అని అంటే చాలా సిగ్గుచేటు. గూడూరి సరిత ఆమె యొక్క కుటుంబాన్ని కనీసం ఎవరో పరామర్శకి వెళ్ళలేదు. అధికారులు వచ్చి కనీసం వాళ్ళతో మాట్లాడి ఈ కుల వివక్షని ఎత్తివేయండి, సాంఘిక బహిష్కరణ ఎత్తేయండి అన్న మాట ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పకపోగా అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్తే 4,000 ఫైన్ కట్టాలి. వీళ్ళు సరుకులు కొనుక్కోవడానికి ఏదైనా దుకాణానికి వెళ్తే సరుకులు అమ్మకూడదు, కాయగూరలు కొనుక్కోవడానికి కాయగూరలు అమ్మకూడదు. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే అపంశుభం తెలియని చిన్నపిల్లలు, పసిపిల్లలు ఆడుకోవడానికి మరొకరి ఇంటికి వెళ్తే మీరు మా ఇంటికి రాకూడదురా బాబు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, ఎవరన్నా చూస్తే మేము డబ్బులు కట్టాలి అని చెప్పి చిన్నపిల్లలకు కూడా చెప్పి పంపించే ఏర్పడింది. చుట్టుపక్కల ఆ కుటుంబం, ఈ గూడూరు సరిత బంధువులను కూడా కనీసం వీళ్ళకి అనారోగ్యం అయితే ఇంటి పక్క వాళ్ళ పరామర్శకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మరి ఏం చేశారు? జూలై 18వ తారీఖున సాంఘిక బహిష్కరణ జరిగితే ఆగస్టు 18వ తారీఖు వచ్చినా సరే బాధితురాలు అదే కుల వివక్షతో సాంఘిక బహిష్కరణతో ఇబ్బంది పడతా ఉంటే అధికారులు ఇప్పటివరకు ఎందుకు మీరు స్పందించలేదు? అక్కడ ఉన్న పెద్ద మనుషులు మేము అధికారులు ఎవరైనా వస్తే లేదండి అట్లాంటి వివక్షత ఏం లేదు, అట్లాంటి బహిష్కరణ లేదు అని చెప్తా ఉన్నారు. అది నమ్మేసి అధికారులు వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిన మరుక్షణం ఇలా అధికారులు చెప్పారు, ప్రజాప్రతినిధులు చెప్పారు, లేదంటే ఆఫీసర్లు చెప్పారు, వీళ్ళని ఇంకా మనం ఇబ్బంది పెట్టాలనే కోణంలోనే అక్కడ జరుగుతుంది తప్ప సాంఘిక బహిష్కరణ ఎత్తివేయడానికి అధికారులు కూడా ఎట్లాంటి ప్రయత్నాలు చేయలేదని మేము భావిస్తున్నాం. తక్షణం నరసాపురం డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ సాంఘిక బహిష్కరణ ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఈరోజు మానసికంగా, శారీరకంగా, అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా అనేక విధాలుగా కుమిలిపోయిన కూడా కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపైన, ప్రజాప్రతినిధులపైన ఉన్నది. తక్షణం జట్టిపాలెంలో గూడూరు సరిత బీసీ కమ్యూనిటీ అయినా సరే బీసీ కమ్యూనిటీ పెద్దలు ఈ సాంఘిక బహిష్కరణ వేశారు, దాన్ని తక్షణం విరమించుకోవాలి. దానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఆ సాంఘిక బహిష్కరణ ఎత్తివేసే దిశగా ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఆ గూడూరు సరిత బాధితురాలకి న్యాయం చేయాలని చెప్పేసి మరో విజ్ఞప్తి చేస్తూ, లేని పక్షంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దే మేము ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.